ప్రస్తుతం మహాకుంభమేళా జరుగుతుంది ఉత్తరప్రదేశ్లో. మన పురాణాలకు గనక వెళితే పూర్వం రాక్షసులకి మరియు దేవతలకి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కుంభం నుండి కొన్ని అమృతం చుక్కలు అనేది పడ్డాయి. అది ప్రయాగ్రాజ్, నాసిక్, హరిద్వార్, ఉజ్జయిని ఇలా 4 చోట్ల ఈ అమృత చుక్కలు అనేది పడినాయి. అయితే ప్రస్తుతం ఈ మహాకుంభమేళాకి 140 మంది పైగా కోట్ల జనాభా హాజరవుతారని అంచనా. అయితే ఫిబ్రవరి 25వ తారీఖు 2025వ సంవత్సరం వరకు ఈ కుంభమేళా జరుగుతుంది. అర్ధ కుంభమేళా అంటే 6 సంవత్సరాలకు వచ్చేది, కుంభమేళా అంటే 12 సంవత్సరాలకు వచ్చేది, 140 సంవత్సరాలకు వచ్చేది మహాకుంభమేళా. ప్రస్తుతం అంగరంగ వైభవంగా భారతదేశ ప్రభుత్వం కొన్ని వందలాది కోట్లు ఖర్చు పెట్టి ఆ మహాకుంభమేళాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. 2027 జూలై నెలలో పుష్కరాలు రాబోతున్నాయి. ఈ పుష్కరాలకి 10 నుంచి 11 కోట్ల మంది జనాభా హాజరవుతారనేది వీరి అంచనా. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, కర్ణాటక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువ మంది భక్తులు వస్తారనేది ప్రభుత్వాల అంచనా.